చాలా మంది కమెడియన్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ తగ్గట్టు నవ్విస్తూ ఉంటే మనోడు మాత్రం ప్లాట్ఫామ్ నే మార్చేసి ట్రెండ్ కి తగ్గ ప్లాట్ఫామ్ లో కాంటెంట్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ అందరినీ ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. ఓన్లీ షార్ట్ కాంటెంట్, రీల్ కాంటెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం రీజన్. బంచిక్ బబ్లు నుంచి బబ్లు మాయకి వచ్చేటప్పుడు నేను ఒక 6 months 8 months నేను పాజ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ బబ్లు మాయ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా షార్ట్ చేయడానికి కొంచెం పాజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే బేసిక్గా యూట్యూబ్లో నేను చేసినంతకాలం నాకు మనీ ప్రకారం సర్వేలు అంత బాగుండేది. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత సర్వేలు మొత్తం 0 అయిపోయింది. బ్రాండ్కి కానీ ఒక్కొక్క ప్రమోషన్ కానీ మనోడు 80,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకెవరీ మంత్ 3 బ్రాండ్లు 4 బ్రాండ్లు నాన్న ఎంత ఇస్తావు 20,000 దాకా వచ్చేసి చేసాను. దానికే ఉంది ఇంక వెళ్ళిపోతాను. కొన్ని సంవత్సరాలు తమిళలో కానీ ఇంటర్నెట్లో కానీ వెబ్ సిరీస్లు చేసినప్పుడు కూడా పెద్ద ఎక్కువ సినిమా ఆపర్చునిటీస్ రాలేదు. వేరే కమెడియన్స్ చూసుకుంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ సినిమాల్లో దొరికినాయి. జిలేబీ మూవీ పడింది నాకు. డైరెక్టర్ గారు ఎవరు విజయభాస్కర్ గారు. సో అతను పిలిచిన నేను టక్కుమని పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. థియేటర్కి వెళ్ళిపోతే తిప్పి చూస్తే ఒక 50 మంది కూడా లేరు. నాకు ఎంత బాధ ఎంత ఏడుపు అంటే ఆ డిప్రెషన్ నుంచి నేను బయట రావడానికి నాకు 2 months పట్టింది. 2017-18 టైంలో అదొక డిప్రెషన్ పీరియడ్ అని చెప్పిందా నేను. అదే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ నేను చెప్పుకొని దాని గురించి అయ్యో బబుల్ లైఫ్ ఎలా ఉందా అని అనుకోవడం, జనాలు ఎలా అనుకోవడం నాకు అసలు నచ్చదు. నేను మంచోనే కాదు నాకు తెలియదు, కానీ నేను చెడ్డనైతే కాదు. ఒక ద్రోహం చేయలేదు, ఒక ఆయన ఏం చేయలేదు. కానీ లైఫ్లో భయంకరమైన దెబ్బలు నాకే పడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద. నవ్వించే పర్సన్ వెనకాల ఇంత ఎమోషనల్ ఉందా అని చెప్పేసి సింపుల్ మాట అనేస్తారు కదా. మనం ఒక్కోసారి అనిపిస్తుంటది, మనం కొంతమంది ఎఫర్ట్స్ పెడుతుంటాం, పెడతాం అక్కడి నుంచి మనకి ఏ ఎఫర్ట్స్ రావు. అక్కడ రావట్లేదు అంటే నువ్వు పెట్టే ఎఫర్ట్స్ రైటే, పెట్టే పర్సన్ తప్పు. ఫీలింగ్స్ అయినా ఎమోషన్స్ అయినా ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఎలా బయటకు వచ్చావు డిప్రెషన్ నుంచి? చాలా టైం పట్టింది. లిటరల్ 2 years 3 years పట్టింది. ఏమో దేవుడు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ బబ్లు మాయ, బంచిక్ బబ్లు టు బబ్లు మాయగా వచ్చిన తర్వాత అంటే చాలా మంది కమెడియన్స్ వాళ్ళ ప్రెసెంట్ ట్రెండింగ్ తగ్గట్టు నవ్విస్తూ ఉంటే మనోడు మాత్రం ప్లాట్ఫామ్ నే మార్చేసి ట్రెండ్ కి తగ్గ ప్లాట్ఫామ్ లో కాంటెంట్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ తో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ తెచ్చుకుని అందరినీ ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. సో బబ్లు మాయ అసలు ఎవరు, ఏంటి, మనందరిని ఇంత నవ్విస్తూ ఉంటాడు, ఆయన వెనకాల ఎన్ని బాధలు పడుతున్నాడు ఏంటి అనేది ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నా. మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడుకో ఇంటర్వ్యూ లేదు భయ్యా, బేసిక్గా చెప్తున్నాను కదా, ఇంటర్వ్యూస్ అంటే భయం నాకు. అంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చానంటే నేను లైఫ్ లో ఏదో గిట్టు పేకాలి, పీకితేనే ఇవ్వాలి అన్న ఒక స్ట్రాటజీతోనే ఉంటాను. అందుకని ఇంటర్వ్యూస్ అంటే భయపడి ఇంటికి తర్వాత ఎప్పుడు ఇద్దామని అన్న ఫీల్ తో ఉంటాను నేను. ప్రీవియస్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు కదా? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అప్పుడు ఇచ్చాను నేను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంటర్వ్యూ ఇచ్చామంటే కోట్లాది మంది వెయిట్ చేయాలి, అట్లీస్ట్ లక్షలాది మంది వెయిట్ చేయాలి, అది చూడాలి. సో ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి, అప్పుడు ఇద్దామని చెప్పి అందుకనే ఎక్కువ ఇవ్వడం. అదే నువ్వు అడిగిన ప్రతిసారి కూడా బ్రో తర్వాత చూద్దాం అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను నేను. కాదు అంటే ఆల్మోస్ట్ బంచిక్ బబ్లు 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. యూట్యూబ్లో స్కెచ్ వీడియోస్ చేసుకుంటూ ఒక పాపులర్ యూట్యూబర్గా ఒకనొక టైంలో చేసుకుంటూ ఉన్న దగ్గర నుంచి తర్వాత బబ్లు మాయ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఎందుకు కాంటెంట్ అంతా ఓన్లీ షార్ట్స్ రూపంలోనే చేయడానికి రీజన్ ఏంటి? షార్ట్స్ కాదు, నేను యూట్యూబ్ లో స్కెచ్ వీడియోస్ అవి చేశాను, ఒరిజినల్ కంటెంట్ చేసావు. ఈ మధ్య కాలంలో మొత్తం కంప్లీట్ గా ఆపేసి ఓన్లీ షార్ట్ కాంటెంట్, రీల్ కాంటెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం రీజన్ అంటే బేసిక్ గా మ్యాటర్ అంటే యూట్యూబ్ అనేది కొంతకాలం నేను పాజ్ ఇద్దాను. బేసిక్ గా బంచిక్ బబ్లు నుంచి బబ్లు మాయకి వచ్చేటప్పుడు నేను ఒక 6 months 8 months నేను పాజ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ బబ్లు మాయ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా షార్ట్ చేయడానికి కొంచెం పాజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే బేసిక్ గా ప్రతి మనిషికి కూడా ఒక వెక్స్ పాయింట్ ఉంటుంది. మనం చేసే కామెడీ అయినా అంటే ఇంకా కొత్తదనం చేయాలి, ఇంకా కొత్తదనం చేయాలి అన్నది ఒకటి ఉంటుంది అన్నమాట. సో యూట్యూబ్లో నేను చేస్తున్నాను, నాకు నచ్చుతుంది, జనాలు కూడా ఇంకా బాగా నచ్చుతుంది. కానీ ఏంటంటే ఇది కాదు, ఇంకా ది బెస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి సో అందుకని నేను కొంచెం పాజ్ ఇచ్చి
కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మూవీస్ మీద వెబ్ సిరీస్ అయ్యి ఆఫర్ వస్తుంటాయి చేస్తూ ఉన్నాను. బట్ ఒక సర్టెన్ పాయింట్లో నాకు ఏమనిపించింది అంటే నాకు ఈ రోజు ఈ యొక్క ఫేమ్ అయినా చిన్న పేరైనా ఇదన్నీ ఇవ్వడానికి కారణం బేసిక్గా యూట్యూబే. సో ఆ యూట్యూబ్ నేను అనుకోవడానికి ఫిక్స్ అయ్యాను. అంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కాదు కానీ జనాల్లో నేను ఉండడానికి కారణం ఇది. సో అప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే ఇలా కాదు, యూట్యూబ్ ఆపేసినా మనం అయినా సరే జనాల్లో తిరుగుతూ ఉండాలి, ఏదో చేస్తూ ఉండాలని చెప్పేసి అప్పుడు షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి షార్ట్ అంతే ఒక 4 months 5 months నేను చేశాను. అప్పుడు నాకు 123K అంతా ఉండేది అంతే. అక్కడి నుంచి కరెక్ట్గా 2-3 months లైన్గా నాన్ స్టాప్ చేసుకుని వచ్చి ఈ రోజు 300K 400K దగ్గరలో ఉంది. అందరికీ తెలిసిన విషయమే, షార్ట్ కాంటెంట్ అనగానే రెవెన్యూస్ కొంచెం చాలా తక్కువ ఉంటాయి. బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినా కూడా 2-3,000 ఏమో పర్ షార్ట్కి వస్తుంటుంది. ఇదే నువ్వు ఒరిజినల్ కాంటెంట్ చేస్తే, యూట్యూబ్ వీడియో చేస్తే దానికి వచ్చే రెవెన్యూస్ అంతా సపరేట్ ఉంటాయి. ఎందుకు రెవెన్యూ పరంగా ఎందుకు ఆలోచించలే? షార్ట్ కంటే ప్రీవియస్ గానే ఆ 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నుంచి తర్వాత చేసిన స్కెచ్ వీడియోస్ బాగా డబ్బులు సంపాదించేసుకున్నావు, ఇప్పుడు ఇంకా వద్దనిపించింది? లేదు మీరు బాగా డబ్బులు సంపాదించుకుని అన్నారు బ్రో, అంత లేదు బ్రో. బేసిక్గా ఏంటంటే మేము అప్పుడు ఉన్నప్పుడు బంచిక్ బబ్లు అంటే తమాడా అండర్ ఉండేవాడిని, తర్వాత ఇన్ఫినిటమ్ అండర్ ఉండేవాడిని. సో మాకు శాలరీలోకి అలాగే ఉంటుంది అన్నమాట. తర్వాత కూడా నేను డబ్బులే సంపాదించుకుని ఏం చేయలేదు. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను, నేను మనీ వెనక అసలు ఎక్కువ పరిగెట్టలేదు. నేను బేసిక్గా ఉండేది ఒకనే, నాకు ఖర్చులు తక్కువే, నాకు అంత పెద్ద ఖర్చులు లేవు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు అన్ని కోరికలు కూడా లేవు, డబ్బు సంపాదించాలి, డబ్బు వెనకాల తిరగలేదు. మీరు ఇప్పుడు అడిగింది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటానంటే యూట్యూబ్లో నేను చేసినంత కాలం నాకు మనీ ప్రకారం సర్వేలు అంత బాగుండేది. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు సర్వేలు మొత్తం 0 అయిపోయింది. నేను ఇంకేం సంపాదించుకోలేదు, ఏం చేయలేదు. కాకపోతే నేను అప్పుడే మూవీస్ చేసిన ఇన్స్టాగ్రామ్ నేను అదే మూవీస్ చేసిన లేదా వెబ్ చేసిన దాని నుంచి వచ్చిన డబ్బులతో అలా సర్వే అయిపోతుంది అనమాట. అయినా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు అందరూ చూడండి 2,000-3,000 వస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులే రావు చెప్పాలంటే. కాకపోతే అప్పుడప్పుడు బ్రాండ్స్ వస్తుంటాయి. యూట్యూబ్ షార్ట్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయట్లేదు కదా ఇప్పుడు. నేను ఎక్కడ చేస్తున్నాను? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను. పోనీ అట్లీస్ట్ మీరు అన్నట్టు ఆ వీడియోస్ మొత్తం ఆ షార్ట్స్ అని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఛానల్ లో కూడా షార్ట్స్ కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే మానేసానో ఆ తర్వాత నుంచి ఇంక లేవు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 6 months తర్వాత నుంచి ఇప్పుడు ఆ ఛానల్ కూడా నీది కాదు, అది కూడా నాది కాదు, అది అండర్ ఇన్ఫినిటమే, అది కూడా అండర్ ఇన్ఫినిటమ్. అదేగా చెప్తున్నాను. నాకంటే నేను సంపాదించుకుంది అంటే ఏం లేదు. ఒక విధంగా ఈ రోజు అంత పేరు రావడానికి కారణం తమాడా మీడియా, బంచిక్ బబ్లు. అక్కడి నుంచి మళ్ళీ పేరు కంటిన్యూ అయ్యేలా చేసింది కూడా ఇన్ఫినిటమే. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను కన్ఫర్మ్ ఈ పేరు రావడం కోసం. సో ఇప్పుడు కూడా నేను ఏం చేశాను, యూట్యూబ్ వీడియోస్ అనేది ఆపలేదు, జస్ట్ పాజ్ ఇచ్చాను అంతే. సో మళ్ళీ కంబ్యాక్ వద్దాం, కొంచెం మంచి సిరీస్తో కంబ్యాక్ వద్దాం అనుకున్నాను. కానీ ఈ టైంలో సర్వైవల్ నాకు చాలా కష్టంగానే ఉంది. బట్ ఈవెన్ దో ఎందుకు నేను జనాల్లో ముందు ఉండాలి కదా అని చెప్పి, సో అందుకని ఇప్పుడు షార్ట్స్ అనేది బేసిక్గా నా వీడియోస్ కానీ నేనే రాసుకొని నేనే చేసుకుంటాను యూట్యూబ్ అంతా. సో నాకు షార్ట్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. నా ఫోన్ ఉంది, ఐఫోనే. సో ఐఫోన్లో నేనే తీసేసుకుంటాను, ట్రైపోడ్ పెట్టి నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకుని టకటకడం వల్ల నేనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో నాకు 0% ఎఫర్ట్స్ మాట. అంటే ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఖర్చు అనేది పెద్ద ఏం లేదు. సో అందుకని షార్ట్స్ రూపంలో చేస్తూ ఉన్నాను నేను. కానీ యూట్యూబ్ లో గ్యాప్ ఇచ్చేసి జనాలు మర్చిపోతారేమో, తర్వాత మళ్ళీ ఒక స్కెచ్ వీడియోతో వస్తే సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు లేదు అన్న పాయింట్ రాలేదు. అందుకనే కదా నేను షార్ట్స్ చేస్తున్నాను. ఎందుకు జనాలు అందుకే కదా నేను ఉన్నాను. ఇప్పటికీ కింద కామెంట్లు అట్లా షార్ట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ కదా, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్. బట్ యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ వాళ్ళు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు అన్నది పాయింట్, కంబ్యాక్ వచ్చినా కూడా సరైన సిరీస్ తో వస్తే ప్రాబ్లం లేదు, దున్ను కూడా వెళ్ళిపోవచ్చు. ఆ సిరీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఆ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మీరు చేస్తున్న టైంలో స్కెచ్ వీడియోస్ చాలా ఫేమస్. అవును, చాలా లిమిటెడ్ పీపుల్ ఉండేటోళ్ళు. మీరు చంద్రసాయి, దేతడి హారిక, మహాతల్లి, ఇలా లిమిటెడ్ ఉండే. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి. ఆ కాంపిటీషన్ అప్పట్లో లేదు, బట్ ఈ టైంలో కాంపిటీషన్ పెరిగిపోయింది. మళ్ళీ ఒక సిరీస్ తో వద్దాము అనే పాయింట్ ఎప్పుడైనా వచ్చిందో? లేదులే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతా బాగానే పోతున్నాయి, మంచిగా ప్రమోషన్స్ వస్తున్నాయి, చేసుకుని కాంప్రమైజ్ అయిపోదాం, సినిమాలు చేసుకుందనే పాయింట్ లో ఉన్నారు. లేదు, యాక్చువల్గా 2-3 పాయింట్స్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నది పాయింట్, చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు, మెయిన్ ఒరిజినల్ కంటెంట్ కన్నా వ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువ రీచ్ ఎక్కువ వెళ్తాయి అన్నమాట. సో ఆ విషయంలో కొంచెం బాధ. బట్ సరైన కంటెంట్ వస్తే మా ఒరిజినల్ కంటెంట్ కూడా దూసుకుని వెళ్ళిపోద్ది. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకోటి షార్ట్స్ అన్నారు కదా, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకనొక టైంలో 4 to 5 minutes చేసి స్కెచ్ వీడియోస్కి ఒక ట్రెండ్ సెట్ అయ్యింది. మేము ఆ ట్రెండ్లో వెళ్ళాం. ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ సెట్ అయింది, ఆ ట్రెండ్ తగ్గట్టుకు వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు కంటెంట్ చూసి అంత టైం ఓపిక ఎవరికి ఉండట్లేదు, ఎందుకంటే అందరూ ఓటీటీ ఒకటి బాగా హిట్ అవడంతో అందరూ ఓటీటీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మెయిన్ ఏంటి అంటే షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని షార్ట్స్ అనేది నేను ఆపకూడదని ఈ ట్రెండ్ తగ్గట్టుగా టక్కుమని జంప్ అయిపోయింది. ఎందుకంటే మీరు అన్నారు పాయింట్, అసలు జనాల్లోంచి మనం వెళ్ళకూడదు కనుకే నేను ఇవన్నీ పట్టుకొని ఉన్నాను నేను.